బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ పై పాకిస్తాన్ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతోంది. బాలీవుడ్ బీయింగ్ హ్యూమన్ పాక్ ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటిస్తూ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. పాకిస్తాన్ ఉగ్రవాద నిరోధక చట్టంలోని 4వ షెడ్యూల్లో సల్మాన్ ఖాన్ పేరును చేర్చినట్లు దాయాది దేశం స్పష్టం చేసింది. ఉగ్రవాదంతో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న వ్యక్తుల జాబితాలో సల్మాన్ పేరును పాకిస్తాన్ చేర్చింది. కొద్ది రోజుల క్రితం సౌదీ అరేబియాలో జాయ్ ఫోరం కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ పాల్గొన్నారు. భారతీయ సినిమాకు సౌదీ అరేబియాలో ఆదరణ పెరుగుతోందని చెప్తూ సౌదీలో పాకిస్తాన్, ఆఫ్ఘన్, బలూచిస్తాన్ నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారని సల్మాన్ అన్నారు. దీనిపైన పాకిస్తాన్ భగ్గుమంటోంది. బలూచిస్తాన్, పాకిస్తాన్ను సల్మాన్ ఖాన్ వేర్వేరుగా చెప్పడం ఏంటని దాయాది దేశం భగ్గుమంటోంది. సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలను షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం స్పందిస్తూ ఆయన ఉగ్రవాదిగా ప్రకటిస్తూ అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. పాకిస్తాన్ ప్రభుత్వం సల్మాన్ ఖాన్ పేరుని ఉగ్రవాద నిరోధక చట్టంలో 4వ షెడ్యూల్లో చేర్చింది. మరోవైపు బలూచిస్తాన్ వేర్పాటువాద నాయకులు మాత్రం సల్మాన్ చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నారు. Right now, if you make a Hindi film and just release it, yeah, it'll be a super hit. If you make a Tamil film or a Telugu film or a Malayali film, they will do hundreds of crores of business just in this belt, just in the GCC belt, because so many people from our countries have come here. There are people from Balochistan, there are people from Afghanistan.